ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంటే ఇన్నాళ్ళు మీరు తన దగ్గరే ఉన్నారా? శ్రావణి, తాతయ్య. సంతోషం. శ్రావణి, తాతయ్య. తాతయ్య. తనే శ్రావణి. తాతయ్య, సంతోష్ ఈశ్వర్యకి దొరికిపోయాడు. ఇప్పుడు ఎలా శ్రావణి? అక్కడికి వెళ్ళి ఆయన్ని ఎలాగోలా తప్పిద్దాం. పదమ్మా. బావా రా వెళ్దాం. శ్రావణి, ఏంటి నాటకాలు? ఎందుకు నాతో సంతోష్ విషయం చెప్పకుండా ఆపావు? మరి నువ్వెందుకు సంతోష్ని చంపాలనుకున్నావు? నేను చంపాలనుకోవడం ఏంటి? అవును, మీరు చంపాలనుకున్నారు. మీరు చేసిన యాక్సిడెంట్ వల్లే ఆయన కారు లోయలో పడిపోయింది. అక్కడ దెబ్బలతో పడి ఉన్న సంతోష్ని మేమే తీసుకెళ్లి వైద్యం చేయించాం. కానీ యాక్సిడెంట్ వల్ల గతం మర్చిపోయారు. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను సంతోషాన్ని చంపాలని చూడలేదు. నేనే సంతోషాన్ని వెతుక్కుంటూ మీ ఊరొచ్చాను. అసలు ఏం జరిగిందంటే, ఆ నేపథ్యంలోనే నేను మీ ఊరొచ్చాను. ఆ క్రమంలోనే రౌడీలు నన్ను చంపాలని చూస్తే మీరే నన్ను కాపాడారు. ఇది జరిగిన వాస్తవం. సారీ అక్క, నిన్ను అపార్థం చేసుకుని ఇబ్బంది పెట్టాము. నన్ను క్షమించక్క. అవునమ్మా, క్షమించమ్మా. మీరు నాకు ఎంత ఉపకారం చేశారో తెలుసా? ఇప్పుడు సంతోష సాక్ష్యం చెప్తేనే నా జీవితం బాగుపడుతుంది, నా కాపురం బాగుపడుతుంది. అలాంటి మనిషిని కాపాడిన దేవుళ్ళు మీరు నన్ను తీర్చుకోలేను. అలా అనకమ్మా. కానీ ఇప్పుడు సంతోష్ గతం గుర్తులేదు కదా, ఎలా సాక్ష్యం చెప్తాడు? ముందు మనం ఇక్కడి నుంచి వెళ్దాం. సంతోష్ కోసం నా శత్రువులు వెతుకుతూ ఉన్నారు. వాళ్ళ కంట పడితే ప్రమాదం. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళాలి. పదండి. పదమ్మా. సుందరం, సుందరం, సుందరం. ఏమైంది ప్రణతి? ఏమైంది ప్రణతి? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగింది? నీ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చేసింది. ఇప్పుడు నా బతుకేం కావాలి? పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయ్యానంటే అందరూ నా గురించి ఏమనుకుంటారు? నన్ను ఒక బజార్ దానిలా లెక్క కడతారు. ఈ విషయం అందరికీ తెలిస్తే ఎలా తలెత్తుకొని తిరగాలి? ఏమైంది? ఏమో తెలీదు. ప్రణతి, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మకి ఈ విషయం తెలిస్తే తట్టుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలి? చెప్పు ప్రణతి, ఎందుకు ఏడుస్తున్నావు? సుందరం గారు, ఇంత దాకా వచ్చాక నిజం దాచి ప్రయోజనం లేదు. మన మధ్య ఉన్న రిలేషన్ ఏంటో, ఆ రిలేషన్ కి ప్రతిఫలంగా ఏం జరిగిందో మీరే ఆంటీకి చెప్పేయండి. ప్రతిఫలంగా ఏంటి? సుందరమూర్తి, అసలు ఏం జరిగిందో చెప్పు నాన్నా. సుందరమూర్తి, ప్రణతి అడిగిన మాటకి సమాధానం చెప్పు. ఆంటీ, సుందరం గారు నిజం చెప్పడానికి సంకోచిస్తున్నారు. జరిగిందేంటో నేనే మీకు చెప్తాను. ఈశ్వరి సుందరం గారిని ఎన్నో రకాలుగా మోసం చేసింది. ఈశ్వరి సుందరం గారికి తీరని ద్రోహం చేసింది. ప్రతి క్షణం నరకం ఎలా ఉంటుందో సుందరం గారికి చూపిస్తూ వచ్చింది. తీరని దుఃఖాన్ని అనుభవించేలా చేసింది. సుందరం గారు ఆ టార్చర్ తట్టుకోలేక
తన బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలియక మెంటల్ గా నలిగిపోయి అలసిపోయి సూసైడ్ చేసుకోవాలని ఫిక్స్ అయిన సందర్భంలో నేను సుందరం గారిని మానసికంగా మోటివేట్ చేస్తూ తనని ఎలాగైనా మామూలు మనిషిని చెయ్యాలని, ఏ విధంగా అయినా మీ రుణం తీర్చుకోవచ్చని నిర్ణయానికి వచ్చాను. సుందరాన్ని మామూలు మనిషిని చేసే క్రమంలో అనుకోని పరిస్థితుల్లో సుందరం గారికి నేను దగ్గర అవ్వాల్సి వచ్చింది. దానివల్ల నేను ప్రెగ్నెంట్ కూడా అయ్యానని ఇందాకే తెలిసింది. ఈ సమాజంలో ఏ ఆడపిల్ల చేయనంత త్యాగం చేశాను మీ అబ్బాయిని కాపాడడం కోసం. ఇప్పుడు సొసైటీలో అందరూ నన్ను పెళ్లి కాకుండానే కడుపు తెచ్చుకుంది అని నానా రకాలుగా మాట్లాడతారంటే వాళ్ళకి ఏమని సమాధానం చెప్పాలో, నాకెలా న్యాయం చేస్తారో అంత మీ చేతుల్లోనే ఉందా అంటే. సంతోషం, బాగా గుర్తు తెచ్చుకోండి. మీరు నాకు ఐపీఎస్ కోచింగ్ ఇవ్వాలని రెగ్యులర్గా మా ఇంటికి వచ్చేవారు. నాకన్నా మీరే నేను తప్పకుండా ఐపీఎస్ అవ్వాలని కోరుకున్నారు. నేను ఎన్నోసార్లు ఐపీఎస్ అవ్వలేనని చెప్పి, మా నాన్నగారి కోరిక నెరవేర్చలేనని చెప్పి నిరాశపడ్డాను. ప్రతిసారి మీరు నా పెన్ను తట్టి, నువ్వు తప్పకుండా ఐపీఎస్ అవుతావు ఈశ్వరి, బాగా చదువు అని ఎంకరేజ్ చేసేవారు. ఇవేవి మీకు గుర్తు రావడం లేదా? చిన్నయ్య వాళ్ళు కూడా నన్ను అపార్థం చేసుకుని నా మీద అనుమానపడ్డప్పుడు అది తప్పు అని నిరూపించడానికి మీరు కూడా నాతో పాటు ఎంతో కష్టపడ్డారు. అత్తయ్య గారి బర్త్డే రోజు బుల్లెట్ కుమార్ని ఎవరో మర్డర్ చేశారు. ఆ మర్డర్ విషయంలో నేను జైలుకు వెళ్తే మీరే నన్ను బయటికి తీసుకురావాలని ట్రై చేశారు. ఆ మర్డర్ చేసింది వాసుదేవ్ వాళ్లే అన్న నిజం తెలుసుకుని సాక్ష్యాల్ని కోర్టులో ఇవ్వాలని మీరు కారులో వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది. ప్లీజ్ సార్, ప్లీజ్ నా కోసం ఒక్కసారి గతాన్ని గుర్తు తెచ్చుకోండి. పోలీస్ డిపార్ట్మెంట్ లో మీకు మంచి పేరుంది. తనని ఎక్కువగా ఇబ్బంది పెడితే కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త అమ్మా. ఇప్పుడు నా జీవితం మొత్తం సంతోష్ సార్ చెప్పే సాక్ష్యంలోనే ఉంది. నా నుదుటిపై ఏం రాసిందో తెలియదు, కానీ ఇప్పుడు సంతోష్ సార్ చెప్పే మాటపై నా జీవితం ఆధారపడి ఉంది. సార్, మీరు గతంలో జరిగినవన్నీ గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయండి. మీకేం కాదు, నేనున్నాను. ఏదేమైనా గతంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ప్లీజ్. నువ్వు ఈశ్వరి కదా? ఈశ్వరి? అవును, నేనే ఈశ్వరుడి. నా భర్త పేరు సుందరం, మా అత్తయ్య పేరు వసుంధర. వీళ్ళు కూడా గుర్తొస్తున్నారు కదా సార్? నెమ్మదిగా ఒక్కొక్కరు గుర్తొస్తున్నారు. వాసుదేవ్ గుర్తొచ్చాడా?